ఏపీలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. చివరి నిమిషంలో ఒక స్థానం ఇవ్వాలని పట్టుబట్టడంతో బీజేపీకి ఒక స్థానం కేటాయించారు. 3 ఎమ్మెల్సీ స్థానాల్లోనే టీడీపీ పోటీ చేయనుంది. ఇక పిఠాపురం వర్మ, టీడీ జనార్దన్, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, మాల్యాద్రి జవహర్కు ఈసారి అవకాశం దక్కలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో కొంతమందికి టికెట్ ఇవ్వలేకపోతున్నామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వారికి ఫోన్ చేసి చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, చివరి నిమిషంలో బీజేపీకి ఒక స్థానం కేటాయించాలని పట్టుబట్టినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అనేక ట్విస్టులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఒక టికెట్ జనసేనకి ఇవ్వగా మరో స్థానాన్ని బీజేపీ కేటాయించారు. ఈరోజు మధ్యాహ్నం బీజేపీ హైకమాండ్ నుంచి ముఖ్యంగా అమిత్ షా, జేపీ నడ్డా వీళ్ళిరువురు కూడా ఫోన్ చేసి చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని తెలిసింది. తమకు స్థానాన్ని కేటాయించాలి అని చెప్పి కూడా ఆయన కోరినట్టు తెలిసింది. అయితే తమకే పార్టీలో ఇంటర్నల్గా పోటీ ఎక్కువ ఉందని, అందువల్ల ఈసారికి వదిలేయాలని 2027లో ఒకేసారి 22 స్థానాలు వస్తుండటంతో ఆసారి ఆ పర్యాయం తప్పనిసరిగా ఇస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు కాదు అని ఒత్తిడి తీసుకురావడంతో బీజేపీకి చివరి నిమిషంలో స్థానం కేటాయాల్సి వచ్చింది. మొత్తం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి మొత్తం 5 స్థానాలు ఉంటే అందులో 2 స్థానాలు, ఒకటి బీజేపీ అండ్ ఇంకొకటి జనసేనకి ఇవ్వడంతో మిగతా 3 స్థానాల్లో మాత్రమే టీడీపీ సర్దుకోవాల్సి వచ్చింది. ఈ 3 స్థానాలకి ఆశావాహుల సంఖ్య 40 వరకు ఉండటంతో వీళ్ళని అడ్జస్ట్ చేయడం ఎలా అనే అంశంపై కూడా ఇప్పుడు అక్కడ కసరత్తు జరుగుతుంది. ప్రధానంగా చాలా మందికి అయితే మాత్రం ఇప్పటికే ఇవ్వబోము అని ఈసారికి తప్పనిసరిగా చూస్తాం, పార్టీలో వేరే పదవులు కూడా ఇస్తాము, కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఇతర పదవులు ఇస్తామని కూడా కొంతమందికి టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేసి చెప్పినట్టు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఒక మాజీ మంత్రి కేఎస్ జవహర్, అదేవిధంగా ఇప్పటి వరకు ఎమ్మెల్సీ పనిచేసి రెన్యువల్ కావాలని కోరిన ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అశోక్ బాబు, అదేవిధంగా దువ్వారపు రామారావు ఉత్తరాంధ్ర నుంచి బీసీ అభ్యర్థిగా బీసీ క్యాండిడేట్గా ఉన్నారు ఆయన. ఇటువంటి వాళ్ళందరినీ కూడా, అదేవిధంగా టీడీపీ నాలెడ్జ్ సెంటర్ చీఫ్ మాల్యాద్రి, వీళ్ళందరికీ కూడా పిఠాపురం వర్మ, వీళ్ళందరికీ కూడా ఫోన్ చేసి ఈసారికి ఇవ్వలేము అని చెప్పినట్టు తెలిసింది. పిఠాపురం వర్మకి అయితే మాత్రం ఇస్తారు అని చెప్పి విస్తృతంగా ప్రచారం జరిగింది. ఎందుకంటే 2024 ఎన్నికల సందర్భంగా ఆయన పిఠాపురం సీటుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి వదిలివేయటమే కాకుండా ఆయన గెలుపు కోసం కూడా శ్రమించారు. అయితే ఇటీవల కాలంలో కొంత రిఫ్ట్ వచ్చినప్పటికీ కూడా పిఠాపురం వర్మకు టికెట్ ఇవ్వాలి అని అనేది, పైగా ఆ రోజు ముఖ్యమంత్రిగా, ఆ రోజు ప్రతిపక్ష నేతగా, అదేవిధంగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా వర్మ పేరుని బహిరంగంగానే అనౌన్స్ చేశారు. అదేవిధంగా పెదకూరుపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ని పేరును కూడా బహిరంగంగా అనౌన్స్ చేశారు. అందువలన వీళ్ళిద్దరికీ ఇస్తారు అని భావించారు. బట్ శ్రీధర్కి తర్వాత ఇచ్చినప్పటికీ కూడా ఈ లోపు వర్మకి ఇస్తారు అని చెప్పి విస్తృతంగా ప్రచారం జరిగింది. అదేవిధంగా అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి ఇవ్వడంతో ఇక్కడ డెఫినెట్గా వర్మకి ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే వర్మకు ఫోన్ చేసినప్పుడు, పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేసినప్పుడు వర్మ తీవ్ర అసహనానికి గురైనట్టు తెలిసింది. పార్టీ కోసం త్యాగం చేస్తే చివరికి తనకిచ్చే బహుమానం ఇదే అని కూడా ఆయన ప్రశ్నించినట్టు తెలిసింది. తీవ్ర అసహనానికి గురవటమే కాకుండా భవిష్యత్తు కార్యాచరణపై కూడా వర్మ ఆలోచనలో పడినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే మిగతా నేతలు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఫోన్లు చేసి చెప్పారో వాళ్ళందరూ కూడా కొంత అసంతృప్తికి గురయ్యారు అని చెప్తున్నారు. అయితే వీళ్ళందరికీ కూడా వచ్చేసారి అంటే 22 ఉండటంతో ఈసారి ఇస్తాము అని చెప్పారు. ఇక మిగతా 3 స్థానాలే తెలుగుదేశం పార్టీకి మిగిలి ఉండటంతో తెలుగుదేశం పార్టీ తరఫున ఉత్తరాంధ్ర, కోస్తా అండ్ రాయలసీమ ఈ 3 ప్రాంతాలకు మాత్రం టికెట్, 3 ప్రాంతాలకి 3 కేటగిరీలుగా కూడా టికెట్ ఇవ్వాలి అని చెప్పి కూడా ఆ కుల ఫార్ములాలను అనుసరించి టికెట్ ఇవ్వాలని కూడా భావించినట్టు మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా వీటికి సంబంధించి అయితే మాత్రం మనకు అందుతున్న సమాచారం మేరకు మాత్రం ప్రధానంగా ఉత్తరాంధ్ర నుంచి బీసీకి, అదేవిధంగా కోస్తా నుంచి ఒకళ్ళకి, దాంతోపాటు ఇప్పటి వరకు కూడా నెల్లూరుకి సంబంధించిన బీదా మస్తాన్ రావు సోదరుడు బీదా రవిచంద్రకు పేరు కూడా కన్ఫామ్ అని నేను చెబుతున్నప్పటికీ కూడా ఈ ఈక్వేషన్స్లో కేవలం 3 స్థానాలకే తెలుగుదేశం పార్టీ సర్దుకోవాల్సి రావడంతో ఎక్కడ బీసీలకు ఇస్తారు, ఏ సీటు ఎవరికి ఇస్తారు అనేది కూడా తేలాల్సి ఉంది. పైగా ఇప్పుడు ఎవరైతే మొత్తం 5 స్థానాల్లో 4 బీసీలు రిటైర్ అయ్యారు,
వాళ్ళ స్థానంలో మళ్ళా బీసీలకు ఇవ్వాలా, ఏం చేయాలి అనే అంశంపై కూడా ఇప్పుడు కసరత్తు జరుగుతుంది. మరి కొద్దిసేపట్లోనే ఈరోజు రాత్రిలో 10 గంటల లోపు ఈ పేర్లు కూడా, ముగ్గురు పేర్లు కూడా అనౌన్స్ అయ్యే అవకాశం ఉందని మనకు సమాచారం అందుతుంది. నవీన్, అంటే ఆశావాహులు పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో ఇక 2027 వరకు వెయిట్ చేయాల్సింది అనే సంకేతాన్ని కంప్లీట్గా పంపించినట్లు అనుకోవచ్చా, లేదంటే ఈ కార్పొరేషన్కి సంబంధించిన చైర్మన్ల పదవులు ఇచ్చి ఆ తర్వాత ఎమ్మెల్సీలుగా పంపిస్తామంటే ఏమైనా సందేశాన్ని పంపిస్తున్నారా? ఏంటి రామారావు? నవీన్, అయితే మాత్రం కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇంకా ఉన్నప్పటికీ మాత్రం కీలకమైన పదవులన్నీ కూడా ఇప్పటికే భర్తీ అయ్యాయి. అందువల్ల కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ల పదవులు భర్తీ కావడంతో మిగతా వాళ్ళని అడ్జస్ట్ చేయడానికి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ దేవినేని ఉమా అన్నాడు, ఆయన కార్పొరేషన్ చైర్మన్గా అడ్జస్ట్ చేయడానికి వీలు కాదు. ఆయన మాజీ మంత్రి, పార్టీకి 15 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. మొన్న వసంత వెంకటకృష్ణ ప్రసాద్కి అక్కడ సీట్ ఇవ్వడంతో మైలవరం సీటును ఆయన కోల్పోయాడు. అందువల్ల ఇటువంటి వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వడం అనేది సాధ్యం కాదు. ఏంటి అనేది ఉంది. బట్ వాళ్ళందరికీ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి బ్రేకింగ్ చూస్తున్నాం. కావాలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడును అభ్యర్థులుగా ఖరారు చేసినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి? ఎస్, ఇప్పుడే మనకు కూడా సమాచారం అందుతుంది. వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా అనౌన్స్ చేసినట్టుగా కూడా మనకి సమాచారం అందింది. వీళ్ళ ముగ్గురులో కూడా కావలి గ్రీష్మ పేరు ముఖ్యంగా యూత్ కోటాలో వచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అందింది. దీంతో పాటు బీదా రవిచంద్ర, నేను ఇంతకు ముందే చెప్పాను, బీదా రవిచంద్ర పేరు కూడా దాదాపుగా ఖరారైందని చెప్పి సమాచారం అందింది. దీంతో పాటు బీటీ నాయుడు అయితే మాత్రం ఆయన అటువైపు నుంచి, ఏది ఆయన అనంతపురం జిల్లా నుంచి బీటీ నాయుడు పేరు అనంతపురం, కర్నూలు జిల్లాలు అంటే రాయలసీమకు ఒకటి ఇవ్వాలి కాబట్టి తప్పనిసరిగా రాయలసీమ నుంచి బీటీ నాయుడు పేరుని ఎంపిక చేశారు. బట్ బీటీ నాయుడు ఆల్రెడీ ఆయన ఇప్పుడు రిటైర్ అవుతున్న 5గురిలో కూడా ఒకటిగా ఉన్నారు. బీటీ నాయుడికి ఒక ప్రత్యేకమైన పార్టీ అధినేతతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎందుకు అనంటే బీటీ నాయుడు చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజుల పాటు ఉంచారు. స్వతహాగా బీటీ నాయుడు లాయర్ కూడా. అందువలన ఉదయం సాయంత్రం చంద్రబాబు నాయుడుతో అక్కడికి వెళ్ళి జైలుకు వెళ్ళి మాట్లాడి రావటం, ఆయన ఇచ్చిన ఆదేశాలను పార్టీ నేతలకు తెలియజేయటం, అదేవిధంగా పార్టీకి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, తర్వాత కేసుకు సంబంధించి ఏం చేయాలి అనే అంశానికి సంబంధించి కూడా అప్పట్లో బీటీ నాయుడికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఏర్పడింది. తనకి పార్టీ అధినేతతో ఉన్న సంబంధం నేపథ్యంలోనే బీటీ నాయుడు ఆ జైల్లో దాదాపుగా 53 రోజుల పాటు ఉదయం సాయంత్రం చంద్రబాబుని కలవటంతో ఆయనకు బీటీ నాయుడికి ఈసారికి రెన్యువల్ చేయాలి అని చెప్పి హైకమాండ్కు నిర్ణయించినట్టు